అందరు బాగుంటారా? నేను బాగుండా, మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. మందారం పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా తీసేసి నీట్గా గడ్డి మళ్ళా వచ్చేసి కలుపు తీసి బాగా నీట్గా అంతా తవ్వకం పెట్టినా. ఎందుకంటే సన్న పురుగు తెల్లగా ఉంది, వీడియో పెట్టినా నిన్న. కానీ మందారం పూలు చూడండి చెట్టుకి ఎలా వచ్చినాయో. అంత బాగా రావాలనుకుంటే మనము కోడిగుడ్లు, ఒక గలాసు నూనె, కొంచెం బెల్లం వేసి ఆడిచ్చి ఒక గలాసు అక్కడ వేయాలండి. కొంచెం తవ్వకం మాదిరిగా పెట్టి అదిగోండి అక్కడ తవ్విండా చూడండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చెట్టు నిండా అండి. ఒక టిప్పు మట్టి దోలేమంటే ఎర్ర మట్టి దోలమంటే లేదని ఇదో అలాంటి మట్టి దోలినాడు. అంత వేచన్నము తోలింటే ఇక్కడ చూడండి ఒకటి వచ్చింది మా ఇంటికి చుట్టము. దాన్ని ఏమంటారు మీరు కామెంట్ పెట్టండి. నేనైతే ఏందో మేము పిల్లప్పుడు ఎండకాయ చూసినాం, కానీ ఇదేనా కాదా అనేది నాకైతే తెలియదు. దాన్ని చూస్తుంటే భయంగా ఉంది నాకు కొంచెము. మీరైతే కరెక్ట్గా చెప్తారు అనుకుంటాడా? ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. ఎండకాయ ఏంది అది? దాన్ని చూసి భయం వేసి ఇదిగోండి పార ఇక్కడ వేసా చూడండి. ఇప్పుడు మట్టి వచ్చాను అది చూసి పార అక్కడ వేసేసి అంతా తీసేస్తాను. బీరకాయలు అయితే బాగానే వచ్చాయి. అయినా ఇప్పుడు ఋతువు కాదు. కాయ చూడండి ఎంతలా ఉందో. వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఆర్గానిక్గా పండించుకొని తినడం కానీ ఒక టాస్కేనండి. అది తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి. చిన్న చెట్టు మల్లె చెట్టు చూడండి ఎలా పూలు పూసిందో. కంపోస్ట్ బాగా ఇచ్చుకుంటే బాగా పూలు పూసేయండి. సొర విత్తనాలు నాటినా, కొన్ని నేతి బీరయ్యి, సొరయ్యి, పొట్లగా విత్తనాలు నాటినా. ఇప్పుడు నాటితే మనకు చినుకల కల్లా బాగా చెట్టు పెద్ద అయింది, కాయలు భిన్న వచ్చాయని. ఇది ఇక్కడ కానీ కొంచెం పోసిన ఎర్రమట్టి అయితే బాగుంటుంది అనుకుని ఎర్రమట్టి తెమ్మంటే ఇది తెచ్చినాడు మా ఆయన. మా ఆయనది ఎర్రమట్టి తోలమన్నారు వాళ్ళు, ఇది తోలారు. కొమ్మ కనకమ్మరాలు చూడండి ఎలా ఉన్నాయో.